రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉండటం సహా సాగునీటి అవసరాలు విద్యుత్ ఉత్పత్తి అందిస్తున్న నీలం సంజీవరెడ్డి డ్యాం ముంపునకు గురవుతుందని అధికారులకు తెలిసిన కేంద్ర జలవనరుల శాఖ చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రమాదం జరగక ముందే అధికారులు డ్యాం నుంచి దిగువకు వచ్చే క్రమంలో ఏర్పడిన గొయ్యి సహా ఇతర పనులను చేసి భవిష్యత్ తరాల కోసం ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా డ్యాంను పరిరక్షించాలని కోరుతున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం మనం ఉండేటటువంటి ఈ జలాశయం సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లు దాదాపుగా 12 గేట్లు ఈ యొక్క శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్కు ఉంటాయి. అయితే గతంలో దాదాపుగా 20 సంవత్సరాల పాటు ఈ యొక్క జాతీయ స్థాయిలో ఉండేటటువంటి ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు తెలంగాణ ఏపీతో ఉండేటటువంటి తాగునీటి అవసరాల కోసం ఈ యొక్క డ్యామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. కుడి ఎడమ సంబంధించినటువంటి గట్ల ద్వారా కూడా విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం మనం చూసేటటువంటి విజువల్ పాయింట్ ఏదైతే ఉందో తుంగభద్ర కృష్ణ సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వరద చేరుకున్న తర్వాత ఈ యొక్క డ్యామ్కు దిగువకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలతో డ్యామ్కి భారీ స్థాయిలో 885 అడుగుల పూర్తి స్థాయి సామర్థ్యం ఉంటుంది. ఇప్పటికే 884 అడుగుల మేరకు కూడా వాటర్ చేరుకుంది. అయితే 215 టీఎంసీలు కాగా దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమై ఇప్పటికే డ్యామ్ సంబంధించినటువంటి వాటర్ను దిగువ నాగార్జున సాగర్కు పంపిస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే శ్రీశైల డ్యామ్ నుంచి వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటర్ వచ్చేటటువంటి క్రమంలో డ్యామ్ నుంచి కిందికి వచ్చేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి సిమెంట్ సంబంధించినటువంటి దిమ్మె ఏదైతే ఉందో దిమ్మె మీద నుంచి ఒక్కసారిగా పడగలు వేస్తున్నటువంటి విజువల్ మనం చూసే ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో చూస్తూ ఉన్నాం. పడగ విప్పి ఒక్కసారిగా దుంకేటటువంటి విజువల్ ఏదైతే ఉందో ఆ దుంకేటటువంటి క్రమంలో ఆ ఫ్లంజ్ ఫ్లూ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో డ్యామ్ సంబంధించినటువంటి ఈ ప్రాంతం వచ్చేటటువంటి వరద నీరు ఒక్కసారిగా దూకి పడడంతో ఫ్లంజ్ ఫ్లూ అనేటటువంటి ఒక గొయ్యి ఏర్పడడంతో గొయ్యి ఏర్పడేటటువంటి క్రమంలో కుడిమి ఎడమ సంబంధించినటువంటి గట్లతో పాటు డ్యామ్ సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గతంలో అధికారులు నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో మనం చూసేటటువంటి విజువల్ ఏదైతే ఉందో డ్యామ్ సంబంధించినటువంటి కుడి ఎడమతో పాటు డ్యామ్ నుండి వచ్చేటటువంటి వాటర్ ఖచ్చితంగా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ అలానే కోతకు గురయ్యే అవకాశం ఉంటే డ్యాము ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా గతంలో కేంద్ర సంబంధించినటువంటి ప్రపంచ బ్యాంకు ఇటీవల ఇక్కడే సందర్శించిన తర్వాత నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ఇచ్చిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా నిధులతో ఉండేటటువంటి ఫ్లంజ్ ఫ్లూ గొయ్యి ఏదైతే ఉందో ఆ గొయ్యిని బాగు చేయాలని గతంలో నివేదికలు ఇవ్వడం జరిగింది. అయితే 2009లో వచ్చినటువంటి భారీ వరద ఏదైతే ఉందో వరద సంబంధించినటువంటి మనం చూసేటటువంటి ఇదే శ్రీశైలం డ్యామ్ పరివాహక ప్రాంతం నుండి దాదాపుగా 25 లక్షల క్యూసెక్ల వాటర్ ఇదే ప్రాంతం నుండి వెళ్ళింది. దాదాపుగా శ్రీశైలం సంబంధించినటువంటి గేట్లు 8 సార్లు ఈ గేట్లను ఎత్తి దిగువకు నీటిని మళ్లించినటువంటి క్రమాన్ని చూసాం. అయితే శ్రీశైలం డ్యామ్ నుంచి నేరుగా నాగార్జున సాగర్కి తాగునీటి సంబంధించినటువంటి అవసరాలతో పాటు నాగార్జున సాగర్ ఫిల్ అయిన తర్వాత ఆ నీటిని సముద్రంలోకి దిగువకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఉండేటటువంటి 885 అడుగులు ఏదైతే ఉందో ఆ 885 అడుగులు పూర్తి స్థాయి మట్టం ఉంటుంది. 840 అడుగులు చేరిన తర్వాత కర్నూలు జిల్లా సమీపంలో ఉండేటటువంటి మల్యాల ఎత్తిపోతల పథకం కావచ్చు, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్, తెలుగంగ సంబంధించినటువంటి వాటికి శ్రీశైలం సంబంధించినటువంటి వెనుక్కు జలాలు ఏవైతే ఉంటాయో బ్యాక్ వాటర్ ద్వారా అక్కడ ఉండేటటువంటి జిల్లాలో తాగునీటి సంబంధించినటువంటి 6 లక్షల ఎకరాలకు ఈ వాటర్ అందే అవకాశాలు ఉన్నాయి. అందేటటువంటి క్రమంలో ఈ యొక్క డ్యామ్ కీలకంగా మారుతుంది. అలాంటి డ్యామ్ సంబంధించినటువంటి ప్రాంతం ఇప్పుడు ఎఫెక్ట్